రాష్ట్రాలలో యూరియా కోసం రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరీ దయనీయం. పంట చేతిలో ఉండాల్సిన రైతులు పగలు రాత్రి తేడా లేకుండా వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయినా ఒక్క బస్తా యూరియా అందకపోవడంతో రోడ్లపై ధర్నాలు ఆందోళనలకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల ఆగ్రహంతో కార్యాలయాల్ని ధ్వంసం చేస్తున్నారు. తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు తప్పటం లేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వేసిన పంటను దక్కించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంటకు సమయానికి యూరియా వేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా బస్తా కోసం వ్యవసాయ కేంద్రాల వద్దనే నిద్రపోతున్నారు. ఎండ వానను లెక్క చేయకుండా క్యూలైన్లలో చెప్పులు పాసు పుస్తకాలను పెట్టి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇక కొమరంభీం జిల్లా రెబ్బనలో యూరియా కోసం రైతులు వినూత్న నిరసన చేపట్టారు. వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయానికి ఎండిన వరి పైరులను కట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రానికి వచ్చిన యూరియాను పంపిణీ చేయకుండా సీఈఓ సిబ్బంది దళారులకు అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా భైన్సాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కామోల్లోని వ్యవసాయ కేంద్రం వద్ద ఉదయం నుంచే వందల సంఖ్యలో రైతులు చేరుకున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో ఎదురు చూసినా బస్తా యూరియా దొరకటం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హనుమకొండ జిల్లా కొండపర్తిలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడితే నానో యూరియా అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతాంగానికి ఎస్పీ సుధీర్ రామ్నాథ్ బాసటగా నిలుస్తున్నారు. వ్యవసాయ శాఖాధికారులతో నిత్యం మాట్లాడుతూ యూరియాను రైతులకు చేరే విధంగా కృషి చేస్తున్నారు. పలు వ్యవసాయ సహకార కేంద్రాలను సందర్శిస్తూ యూరియా బస్తాలు రైతులకు అందేలా కృషి చేస్తున్నారు. పైరవీకారులు దళారులకు యూరియా చేరకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. లోపల పంపిస్తాను. నేను ఒక 50 మందిని లోపల పంపిస్తా. మిగతా వాళ్ళు కూడా పంపిస్తాను. అందరికీ కొంచెం మీరు లైన్ ఒక ఆర్డర్ ప్రకారం వస్తే లైన్ ఏరియా కట్టారు. మంచిగా ఫ్రీగా ఇస్తారు. మొదట టైట్ అయింది కానీ ఇప్పుడు ఫ్రీగా ఇస్తారు. మన ఎస్పీ గారు వచ్చిండు. మొన్న చూసినా మళ్ళీ ఈ రోజు వచ్చాడు. మంచిగా ఇస్తాను. మంచి నీళ్ళు కానీ మరి టెంట్లు వేయించాడు. ఇబ్బంది లేకుండా చూస్తాను. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుబ్బాకలో వ్యవసాయ సహకార సంఘం దగ్గరకు భారీ ఎత్తున రైతులు చేరుకున్నారు. గంటల తరబడి నిల్చోవడంతో గంభీర్పూర్ కు చెందిన ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే అక్కడున్న పోలీసులు రైతులు ఆమెను కాపాడారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో ఒక బస్తా యూరియా దక్కించుకోవడం కోసం వర్షంలోనూ తడుస్తూ నిలబడ్డారు. భారీ వర్షం కురుస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా క్యూ లైన్లలోనే మహిళలు రైతులు నిలబడ్డారు. మెదక్ జిల్లా నిజాంపేటలో రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. వరి వేస్తే ఉరి అవుతుందని రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మరోవైపు తెలంగాణలో రైతుల యూరియా కష్టాలకు బాధ్యత కేంద్రానిదే అని మంత్రి పొన్నం ఆరోపించారు. సరిపడా యూరియా పంపిణీ చేయకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఒక ఎరువులకు సంబంధించి కూడా కలెక్టర్ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారయ్యేది కాదు, కేంద్రంలో తయారు కావాలి. కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏమైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది. నేను కూడా చాలా బాధ, ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లో నిలిచిపోయేటువంటి పరిస్థితి రావద్దు. అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతున్నా. మిగతా వాటికి అంటే కొంత మెరుగైనా ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం అనేటువంటిది నాకు మంచిగా అనిపించలేదు.
ఇక ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో యూరియా కొరత లేకుండా పటిష్టమైన కార్యాచరణను కలెక్టర్ ప్రశాంతి అమలు చేస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో యూరియా కొరత ఉందని వైఎస్ జగన్ అవాస్తవాలు చెబుతున్నారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఖరీఫ్ లో 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ముందు జాగ్రత్తగా 7.19 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధం చేసినట్లు తెలిపారు. 2 పేపర్లో ఫోటోలు చూపించారు. ఆ 2 పేపర్లు కూడా దిక్కుమాలిన సాక్షి పేపర్. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు, బావిలో పడి చనిపోవాలి. నీకిప్పటికే నీ అవినీతికి, నీ మోసానికి, నీ దగాకి 5 సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను, నీ పార్టీని బావిలో ఇప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. 10 మందికి అన్నం పెట్టే రైతన్న యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. చేనును కంటికి రెప్పలా కాపాడే అన్నదాత యూరియా కోసం రోడ్డెక్కుతున్నాడు. యూరియా అందించాల్సిన ప్రభుత్వ అధినేతలు మాత్రం ఎవరికి వారు ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. నెలల తరబడి రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. దీంతో పంట రాకుండా పోతోందని రైతులు దిగాలు చెందుతున్నారు.